నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మనం గత కొన్ని వీడియోలుగా భావాధిపతి దశలు నడుస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. మనం ఇక్కడ రెండు ఆధిపత్యాలు వచ్చినప్పుడు రెండింటినీ కూడా కంబైన్డ్గా తీసుకొని మనం ఏదైతే ఫలితం ఉంటుందో అది చెప్పవలసి ఉంటుంది, మంచైనా చెడైనా. ఇక్కడ మనం కేవలం ఒక్కొక్క ఆధిపత్యాన్నే తీసుకొని చెప్తూ ఉన్నాం. అష్టమాధిపతికి ఒక్కొక్కసారి ఒకటే ఆధిపత్యం రావచ్చు. మనం చూసినట్టయితే ధనుర్లగ్నానికి చంద్రుడు అష్టమాధిపత్యం, మకర లగ్నానికి రవికి అష్టమాధిపత్యం ఒకటే వస్తుంది. కానీ ఒక్కొక్కసారి మనకి రెండు ఆధిపత్యాలు కూడా వస్తూ ఉంటాయి. వృషభ లగ్నానికి తీసుకున్నట్టయితే గురువుకి అష్టమ లాభాధిపత్యం వస్తుంది. కాబట్టి ఈ రకంగా మిథున లగ్నం తీసుకుంటే అష్టమ భాగ్యాధిపత్యం శనికి వస్తుంది. అలాగే మేషలగ్నం తీసుకున్నట్టయితే లగ్న అష్టమాధిపత్యం వస్తుంది. దీన్ని బట్టి మళ్ళీ ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. ఒకంత మనకి లగ్న పంచమ భాగ్యాధిపతులు శుభులు, యోగకారకులు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ ఆధిపత్యం వచ్చినప్పుడు రెండో ఆధిపత్యం చెడ్డది వచ్చినప్పుడు కూడా దాని ఫలితం అనేది తగ్గుతుంది. కాబట్టి మనం ఆ ఆధిపత్యాన్ని కన్సిడర్ చేయకుండా అది నలిఫై చేసేసి ఈ లగ్నాధిపత్యం, పంచమాధిపత్యం, భాగ్యాధిపత్యాన్నే మనం ఫేవర్గా తీసుకుంటాం. అంటే మనకి ఋషులు, మహర్షులు చెప్పినది, పరాశర పద్ధతిలో చెప్పింది మనకి ఆ విధంగా. కాబట్టి మనకి 120 ఇయర్స్ వింశోత్తరి దశలో మనం చూసుకున్నట్టయితే 120 సంవత్సరాల్లో 9 గ్రహాలకు 120 సంవత్సరాల దశాశిష్టం అనేది పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ వీడియోలో మనం తీసుకున్నట్టయితే అష్టమాధిపతి ఎలా ఉంటే మనకి ఆయా దశల్లో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం అలానే అంశాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్టయితే అష్టమాధిపతి బలంగా ఉన్నట్టయితే ఇక్కడ కూడా మనకి రోగాలు అనేవి కూడా పెద్దగా రావు. ఒకవేళ వచ్చినా కూడా అవి త్వరగా తగ్గిపోతాయి. అష్టమాధిపతి బలహీనపడితే మనకి ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆ దశయందు కూడా ఎక్కువగా అప్పులు ఇలాంటివి లేనప్పుడు ఏమన్నా ఉన్నా కూడా వాటి నుంచి రుణ విముక్తుడవుతూ ఉంటారు. అలాగే అష్టమాధిపతి దశ నడిచేటప్పుడు మనకి అనుకోకుండా ఎక్కడి నుంచైనా ఏదైనా సరే, అంటే అది మనకి చెందాల్సింది కాకపోయినా సరే అలాంటివి వస్తూ ఉంటాయి. ఆకస్మికమైన ధనలాభం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే లాటరీలు అవి తగులుతూ ఉంటాయి కొంతమందికి. అలాగే ఎప్పుడో పెద్దల ఆస్తి మనము వస్తుందని అనుకోము, అవి రావటము, అంటే ఆ షేర్స్లో ఎప్పుడో తాతలవి ముత్తాతలవి అలా వచ్చినవి కొంత ఉంటాయి. కోర్టు సమస్యల్లో ఉన్నవి ఎప్పుడో నుంచో ఉన్నవి అవి ఆగిపోయి అవి రావటం అనేది జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ డబ్బులు కొంతమంది ఇన్సూరెన్స్ చేసుకుని ఉంటారు. ఆయా దశల్లో వారు తండ్రి కానీ తల్లి కానీ వారు గతించినట్టయితే వీరికి అనుకోకుండా ఆ మంచి అనేది వీరికి వస్తుంది. అంటే తల్లి తండ్రి పోయి ఆ డబ్బులు రావటం అనేది ఇక్కడ మనం మంచి అని మనం చెప్పటం కాదు, కానీ గతించిన వాళ్ళు ఎలాగో గతించారు, వీరికి అనాథలు చేయకుండా వారు ఏదో ఒకటి ఏర్పరిచారు కాబట్టి వారి వల్ల వీరికి అటువంటి లాభము అలా అంటే వీరికి మంచి అని మనం చెప్పటం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే మనం ఇప్పుడు వివాహం చేసుకుని అకస్మాత్తుగా ఏదైనా జరిగితే భార్య పిల్లలు అనాథలైపోతారు ఉన్నప్పుడాన. కాబట్టి వారికి ఒక రక్షణగా తోడుగా వారికి ఏదైనా ఇంత డబ్బు, గృహము ఏర్పాటు చేయాలి, ఇన్సూరెన్స్లు తీసుకోవాలి, ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి కూడా తీసుకోవాలి. అలాగే భార్య కూడా ఉద్యోగం చేస్తున్నట్టయితే ఇద్దరూ కలిసి అలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. కాబట్టి ఈ దశలో కలహాలు అనేవి లేకపోవటం, ఉన్నతంగా ఉండటం, విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఈ అష్టమాధిపతి కనుక షష్టాధిపతి ఇంటర్చేంజ్, అలాగే వ్యయాధిపతితో ఇంటర్చేంజ్ అయినా, అలాగే అష్టమాధిపతి దశమంలో ఉన్న భాగ్యం ఉన్న ఎటువంటి ఈ పరిస్థితుల్లో వీరికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉన్నతమైన ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దూర ప్రాంత, ఉదాహరణకి విదేశాలు లేకపోతే మన దేశంలోనే వేరే ప్రాంతంలోకి వెళ్ళి ఉద్యోగము ఇలాంటివి చేసుకునే అవకాశం అయితే వస్తుంది. కాబట్టి కుటుంబంలో మంచి ఆనందాలు, పశు సంపద, వాహనాలు, అలాగే గృహాలు ఇవన్నీ కూడా తీసుకునే అవకాశం అనేది వస్తుంది. ఎప్పుడూ కూడా మంచిగా ఉంటుంది. డెవలప్మెంట్ స్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది. జీవితం అంతా కూడా ఆనందకరంగా వీరికి ఉండే అవకాశం అనేది ఈ అష్టమాధిపతి బలంగా ఉన్నట్టయితే మనకి జరుగుతుంది. అంటే పాపకత్తిరిలో లేకుండా శుభంగా ఉండటము అనేది.
మనం ఇక్కడ చెప్పుకోవాలి. అలాగే ఈ అష్టమాధిపతి దుర్బలుడైతే ఎలాగో అష్టమాధిపతి అంటే మనకి లగ్నానికి ప్రతిసారి కూడా శత్రువే ఉంటారు. 2 ఆధిపత్యాలు వచ్చినప్పుడు చూసుకుంటే మేష లగ్నానికి తీసుకుంటే లగ్నాధిపత్యము అష్టమాధిపత్యము, తులా లగ్నానికి తీసుకున్నట్టయితే లగ్నాధిపత్యము అష్టమాధిపత్యము. ఈ 2 సార్లు తప్పితే మిగతా అన్ని లగ్నాలకి కూడా అష్టమాధిపతి అనేవాడు పాపే అవుతాడు. కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారా బలహీనంగా ఉన్నారా అనేది, అంటే ఆ స్థానాధిపతి ఆ స్థానంలో ఉండటం అనేది ముఖ్యం మొదట. తర్వాత ఆ స్థానాన్ని చూడటం అనేది కూడా మంచిది. అలాగే ఆ నక్షత్రంలో ఉన్నారా, ఏ నక్షత్రంలో ఉన్నారు, పాపగ్రహాలతో కలిసి ఉన్నారా, రాహుకేతువులతో, ఇవన్నీ కూడా చూసుకొని మనం బలాబలాలు అనేవి నిర్ణయించాలి. షడ్బలాలు అనేవి పరిశీలించి మనము ఫలితం అనేది చెప్పవలసి ఉంటుంది. అలాగే ఈ అష్టమాధిపతి బలహీనపడితే కొంచెం నీచపడటం, అస్తంగత్వం చెందటం, ఇలాగే లేదా అష్టమంలో రాహుకేతువులో ఉండటము, ఈ అష్టమాధిపతి రాహుకేతువులతో కలవటము, పాపగ్రహ సంబంధం వచ్చినప్పుడు కొంత ఇబ్బంది పెడుతుంది అని చెప్పవచ్చు. దుర్బలం అయితే అని చెప్పని మనం చెప్తూ ఉంటాం. కొంత అనారోగ్య సమస్యలు అనేవి రావటం, ప్రతి పనిలో కూడా వీరికి కలిసి రాకపోవటము, అంతా కూడా దుఃఖము. ఈ అష్టమాధిపతి దశ నడిచేటప్పుడు కూడా కొంత ఇబ్బందులు, తల్లి తండ్రికి ఆరోగ్యము, అలాగే ముఖ్యంగా ఆ జాతకుడికి లేదా వారి పార్ట్నర్, అమ్మాయి అయితే అబ్బాయికి, అబ్బాయి అయితే అమ్మాయికి, ఇలాంటివి వచ్చే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అలాగే ఇది ఎక్కువగా భంగపడ్డప్పుడు ఇది అంటే వీరికి ఈ అష్టమాధిపతి దీనివల్ల ఇక్కడ న్యాచురల్గా మనం తీసుకుంటే మేషం నుంచి వృశ్చికం అనేది అష్టమం అవుతుంది. కాబట్టి వీరికి రహస్య జీవితం అనేది ఉంటుంది. ఒకరు లేదా ఇద్దరితో పరిచయాలు ఉండటము, ఇవి వారి సాంసారిక జీవితాన్ని కూడా అల్లకల్లోలం చేయటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి అష్టమాధిపతి బాగోనప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి కామవాంఛ పెరగటము, స్త్రీవాంఛ పెరగటము, స్త్రీలైతే పురుషవాంఛ. ఇక్కడ మనం ఒకళ్ళకే మనం చెప్పడానికి లేదండి. ఇవి 2 జెండర్స్కి ఉంటాయి. వీరు బయటపడతారు, వాళ్ళు బయటపడరు, అంతే తేడా. వారి సమయానుకూలంగా దీన్ని బట్టి వారు కూడా బయటికి వస్తూ ఉంటాయి. మనం ఏంటంటే ఒకళ్ళని తక్కువ చేయటమో ఒకళ్ళని ఎక్కువ చేయటమో అనేది కాదు, ఉన్న ఏమున్నది మనకి విషయం ఏం చెప్పింది అనే విషయాన్నే మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. అంటే నాకు ఏమి కలిసి రావట్లేదు, నాతో పాటు ఉన్నవాడు బాగా పైకి ఎదిగిపోతున్నాడని, లేదు నేను ఎంత చేస్తున్నా కూడా ఇలాగే ఉంటున్నాను అని, లేదు పక్కవాడు బాగా అభివృద్ధి చెందుతున్నాడు వాడిని కిందకి లాగేయాలని, ఇలాంటి కుటిలమైన ఆలోచనలు, కుటిల తత్వాలే ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి మనకున్న పేరు ప్రఖ్యాతులు కూడా హరించిపోతుంటాయి. కొంతమంది చూస్తూ ఉంటాం, తండ్రి తాతలు ఎంతో సంపాదించి పెట్టిన డబ్బు మొత్తం పాడు చేస్తారు, పేరంతా కూడా పాడు చేసేస్తారు. మొత్తం వీరి సంపాదించుకున్నది పోతుంది, వారిచ్చింది అంతా కూడా పోతుంది. అంటే మనము ఒకంత ఏంటంటే అప్పుడు విజ్ఞత అనేది మనకి ఉండకుండా పోతుంది. విచక్షణ జ్ఞానం అంటారు. ఎందుకంటే మన మనుషులం కాబట్టి కొంత అది ఉండవలసిన అవసరం ఉంటుంది. ఇది కోల్పోవటం అంటే ఏం చేస్తున్నాం అనేది కూడా మనకి తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా బ్లైండ్గా చేసేయటమే ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఈ అష్టమాధిపతి దశలో మృత్యువు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. అంటే దీర్ఘకాలిక అనారోగ్యాలు అనేవి ఇక్కడ మనం చూసుకోవాలి. కాబట్టి తృతీయ అష్టమాధిపతులు ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టే మనం వాళ్ళ ఆయుష్ ఎలా ఉంటుంది, ఆయుర్దాయం ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. అలాగే ఆ లగ్నానికి మళ్ళీ మారకాధిపతులు ఎలా ఉన్నారు, బాధకాధిపతి దశ నడుస్తోందా, మారకాధిపతి దశ నడుస్తోందా అనేది కూడా చూసుకోవాలి. మనం ఒకసారి లగ్నానికి యోగకారకులు, మారకాధిపతులు, బాధకాధిపతులు అన్నీ చేసుకున్నాం. కాబట్టి ఆ మారకాధిపతి తృతీయ అష్టమాధిపతి ఏమన్నా నడుస్తోందా, అష్టమాధిపతి ఎలా ఉన్నారు, ఇవన్నీ వీటి మీద మళ్ళీ పాపగ్రహ వీక్షణ, రాహుకేతువుల దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే లోపల తప్పకుండా వీరికి మృత్యువు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో, అపాయ పరిస్థితుల్లో కాస్త ఆ గ్రహానికి జపము, దానము, హోమము చేసుకున్నట్టయితే కొంత వీలుగా వారికి ఉపయోగం అనేది ఉంటూ ఉంటుంది. అంటే జాతక పరిశీలన అనేది మనం చేసుకోవాలి. చేసుకొని పర్వాలేదు దీని నుంచి వీరు కాస్త అంటే దీర్ఘకాలిక రోగంగా అన్నా వీరు బయటపడతారు అనుకుంటే మనం సజెస్ట్ చేస్తారు. లేని పక్షంలో ఇబ్బంది ఉంది అని చెప్పేసి కాస్త ఏదో శివుడికి అభిషేకం అది చేసుకోండి అని చిన్నగా చెప్పి పంపించేస్తారు. ఎందువల్ల అంటే అక్కడ ఉపయోగం ఉండదు. డబ్బు ఖర్చు పెట్టుకున్నా కూడా మనం ఖర్చు పెట్టినప్పుడు కాస్త దాని నుంచి ఉపయోగం అయితే
ఉండాలి ఎవరికైనా సరే. ఎందుకంటే డబ్బు అయితే ఎవరికి ఊరికే రాదు కదా. కాబట్టి నాకైనా మీకైనా ఎవరికైనా సరే మనం ₹1 తీసుకుంటున్నామంటే దానికి 75% అన్నా మనం పని అనేది చేసి పెట్టాలి. కాబట్టి అప్పుడే దాని ఫలితం ఉంటుంది. నేనైనా ఇప్పుడు ఒక ₹1000 తీసుకుని ఒకరికి చెప్పినప్పుడు జాతకం ఏదో నేను చూసి ఏదో చెప్పేసేస్తే వారు ఆ టైంకి ఏదైనా సాటిస్ఫాక్షన్ అయినా సరే దాని ఫలితం నన్ను వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి మనం తీసుకున్న రుణానికి పర్ఫెక్ట్గా న్యాయం అనేది చేయాలి. అది ఏ వృత్తిలో అయినా సరే. అప్పుడే అది మనకి అక్కరకు వస్తుంది. మన పిల్లలకు కూడా మంచి జరుగుతుంది. లేని పక్షంలో ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.